ఇంట్లో మీ పిల్లలు వింటుంటే ఎట్లుంటుంది? అమ్మో ఇన్ని కన్నా ఉన్నాయా, మరి ఎందుకు మమ్మీ, ఎందుకు డాడీ మాకు చేస్తలేరు అంటలేరా? రైట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారు పెంచాలి అన్నప్పుడు, శిక్ష అంటే శిక్షించడం కాదు, శిక్షణ అంటే తర్ఫీదు. అండర్లైన్ దట్ వర్డ్. యాక్చువల్గా అక్కడ ప్రభు యొక్క తర్ఫీదులో అని రాసుకోవాలి, ట్రైనింగ్. మీరు అక్కడ శిక్ష అంటే చాలా వరకు మనకేమనిపిస్తుంది అంటే పనిష్మెంట్ అనుకుంటాం మనం. శిక్షణ పోలీస్ గ్రౌండ్లో జరుగుతుంది కదా, తర్ఫీదు, శిక్షణ ఎవ్రీడే. సో ఆ ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వాలి మనం. దేంట్లో? ప్రభు విషయంలో, ప్రభు యొక్క బోధలో వాళ్ళని మనం పెంచాలి అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. అంటే థియరీ, టీచింగ్, అలాగే దానికి సంబంధించిన ట్రైనింగ్ రెండు కూడా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనం వాళ్ళకి చెప్పి, దయచేసి వినండి, చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలో వాళ్ళకి చెప్పాలి, ఎలా చేయాలో వాళ్ళకి నేర్పించాలి. సైకిల్ తొక్కమని చెప్పడం ఒక వంతు అయితే, సైకిల్ని తొక్కడం నేర్పించడం అనేటటువంటిది ఇంకొక వంతు. నువ్వు తొక్కి చూపించాలి, వాళ్ళని ఆ యొక్క బ్యాలెన్స్ వచ్చేదాకా నడిపియాలి, వెనక పట్టుకోవాలి, తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేదాకా ఉండాలి, వాళ్ళు ఒంటరిగా తొక్కేటట్లుగా మీరు వదిలేయాలి. అంతేగాని సైకిల్ తొక్కు అని చెప్తే కుదరదు. పిల్లలకి ఏం చేయాలి? డ్రైవింగ్ శిక్షణ ఎట్లా ఉంటుందో ఇంట్లో కూడా శిక్షణ అనేటటువంటిది ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ చేయమని చెప్తాం మనం, కానీ ప్రేయర్ ఎట్లా చేయాలో వాళ్ళకి నేర్పించాలి. రిసోర్సెస్ చూపించాలి వాళ్ళకి. ప్రార్థన ఇట్లా చేయకూడదు, లాంటి ఇట్లా చేయాలన్నప్పుడు మనం ఒక మోడల్గా ఉండాలి. అలాగనే మనం వేరే ఎక్కడైతే వాళ్ళు ప్రేయర్ నేర్చుకుంటారో ఆ ప్రేయర్ని వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలా. అంతేగాని నీకు ప్రేయర్ చేయడం రాదు, ఇన్ని సంవత్సరాలు అయినా ఏం మనిషిరా, ఏం ప్రార్థన చేస్తున్నావు అంటే కుదరదు వాళ్ళకి. రైట్, ఇంకా కోపం పెంచుకుంటూ ఉంటారు. ఈ శిక్షణ అనేటటువంటిది మన యొక్క పని, అది తల్లిదండ్రుల పని. అర్థమవుతుందండి? బైబిల్ చదవమని చెప్పాలి, కానీ చదవడం నేర్పించాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రైట్, చాలా ఇంపార్టెంట్.